డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. కలియుగ భగవంతుడు వెంకటేశ్వర స్వామివారికి సంబంధించిన ఒక పవర్ఫుల్ నామమంత్రం ఉంది, బీజమంత్రం ఉంది. ధనాన్ని, సంపదని, విజయాన్ని, సమృద్ధిని ఆకర్షించడానికి ఇది ఒక పవర్ఫుల్ మంత్ర. ముఖ్యంగా లక్షవారము మరియు శనివారము ఆ ఏలకలతో తయారు చేసిన మాల స్వామివారికి ఆఫర్ చేసి ఈ మంత్రాన్ని చాంటింగ్ చేస్తే 1000 ఏనుగుల బలం. మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, వీటికి 1000 ఏనుగుల బలం యాడ్ ఆన్ అయ్యి గృహములో ఉన్న మీ జీవితంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్ని పటాపంచలు అయిపోయి అష్టైశ్వర్యాలు, ద గుడ్, ద బెస్ట్, అబుండెన్స్ ఫేస్ టైం మీకు స్టార్ట్ అవుతుంది. వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను తండ్రి వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి, స్టే ట్యూన్డ్. గుర్తుపెట్టుకోండి, మీ అందరికి ఇప్పుడు అండగా, తోడుగా, నీడుగా ఉంటుంది అహం బ్రహ్మాస్మి. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. ధనాన్ని ఆకర్షించడానికి ఎన్నో రెమెడీస్ చెప్పారు. మరొక్కసారి కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ధనాన్ని ఆకర్షించే రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా? Sure, we'll try to decode it. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Sri Gangaya Namaha. Om Hrim Dam Durgaya Namaha. Om Aim Krim Sim Simatra Namaha. Om Namah Shivaya Raksha Raksha. Om Srim Hrim Klim Sauhu Sri Raja Shyamala Devi Namaha. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, కలియుగ దైవం, ప్రోటోకాల్ గాడ్ అని కూడా చెప్తాము, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం కలియుగంలో మనం పొందడం చాలా ఈజీ. ఎందుకు అంటే కలియుగంకు ఉన్న మేజర్ బెనిఫిట్ ఏంటంటే జస్ట్ నామమంత్రాలు చదివితే చాలు సాక్షాత్తు భగవంతుడి యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా మనం పొందొచ్చు. నామమంత్రం, జస్ట్ ఆ నామాల్ని తలుచుకుంటే చాలు. ముఖ్యంగా ఇప్పుడు దేని కొరకు మనం డిస్కస్ చేయబోతున్నామంటే ధనాన్ని ఆకర్షించడానికి, సంపదను ఆకర్షించడానికి, సమృద్ధిని ఆకర్షించడానికి, విజయాన్ని ఆకర్షించడానికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అద్భుతమైన బీజ మంత్రం ఒకటి ఉంది. ఇది ముఖ్యంగా రెగ్యులర్గా కూడా చాంటింగ్ చేయొచ్చు. ఇంట్లో ధూపం, దీపం, నైవేద్యం, హారతి, ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు రెగ్యులర్గా ఇది చాంటింగ్ చేయొచ్చు. అలానే ముఖ్యంగా లక్షవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఒక 108 times చాంటింగ్ చేసి శుద్ధి శుభ్రంతో, పాజిటివ్ మైండ్ సెట్తో, పాజిటివ్ టాక్తో ఆ 2 రోజుల్లో ఏదో ఒక రోజు మీరు గడపగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఇది థర్స్డే, సాటర్డే, ఫ్రైడే కూడా చేయొచ్చు. మనకి యాలకులు ఉంటాయి కదా, ఇలాచి, వాటితో ఒక మాల తయారు చేసి ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఐడల్ విగ్రహం ఏదైనా ఉన్న దానికి కానీ ఆర్ఎల్స్ వెంకటేశ్వర స్వామి పటానికి కానీ అది మనం ఆఫర్ చేసి, తులసి దళాలు కూడా ఆఫర్ చేసి ఈ యొక్క మంత్రాన్ని చాంటింగ్ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్. ఏ టైంలో చేస్తే బెటర్? ఎనీథింగ్ స్పిరిచువాలిటీకి సంబంధించి, ఏదైనా డివైన్ పవర్కి సంబంధించి ఏ సాధన అయినా ఎర్లీ అవర్స్ ఆర్ ఈవినింగ్స్. ఎర్లీ అవర్స్ అంటే సూర్యుడు ఉదయించక ముందు, వీ కాల్ ఇట్ ఇస్ ఎ బ్రాహ్మీ ముహూర్తం. ఆర్ ఎల్స్ సూర్యుడు అస్తమించాక ఆ 6 to 7 to 8 ఆ టైం గ్రేట్ టైం. చక్కగా మనకి ఇంట్లో ఏదో ఒక నైవేద్యం ఆఫర్ చేస్తూ, ఏదైనా పర్వాలేదు, స్వామివారికి ఆఫర్ చేస్తూ ఈ యొక్క మంత్రాన్ని 108 times చాంటింగ్ చేయాలి. చేసేటప్పుడు మళ్ళీ అప్పులు, బాధలు, హెడ్ఏక్లు, ఇబ్బందులు, అవరోధాలు, అడ్డంకులు వీటి కొరకు ఆలోచించకూడదు. 100% ఆ తండ్రి స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం మన మీద ఉంది, మన కుటుంబ సభ్యుల మీద ఉంది. ఆయనే మనకి రక్ష, ఆయనే మనకి ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తాడు, నెగిటివిటీస్ నుంచి పక్కకు పంపిస్తాడు. అంతా శుభమే జరుగుతుంది. ఆల్రెడీ శుభాన్ని అనుభవిస్తున్నాను, సుఖ సంతోషాలను అనుభవిస్తున్నాను అన్న పాజిటివ్ థాట్తో ఇది చేయాలి. ఆ రోజు కాస్త నెగిటివ్ సెల్ఫ్ టాక్ని ఆపండి. చెండాలం, చెత్త, చెదారం, ఎదుటి వ్యక్తుల కొరకు నెగిటివ్ మాట్లాడుకోవడం, మన కొరకు మన నెగిటివ్ మాట్లాడడం, ఇవన్నీ కూడా స్టాప్ చేసేసి ఎంత పీస్ఫుల్గా ఉంటే బెటర్. అండ్ ఇలాంటి లక్షవారం ఆర్ ఫ్రైడే ఆర్ సాటర్డే ఇది చేసిన రోజు ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. భగవంతుడు 2 చెవులు ఒక నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని. అలాని ఎవరికి విన్నాము అన్నది కూడా క్లారిటీ ఉండాలి. ఎందుకు వింటున్నాము, ఎవరికి వింటున్నాము, వింటే ఏంటి, వినకపోతే ఏంటి అన్న క్లారిటీ, విచక్షణ, కామన్ సెన్స్ మనకి ఉండాలి. మనం ఇంటి ముందు వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇట్లా ట్యాప్ చేస్తే చెప్తా ఉంటాడు. బట్ ఏది వినాలి, ఎందుకు వినాలి అన్న విచక్షణ మనకి ఉండాలి. మంత్ర ఏంటి అంటే ఓం శ్రీ వెంకటేశ్వరాయ ధన సంపత్ ప్రదాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వరాయ ధన సంపత్ ప్రదాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వరాయ ధన సంపత్ ప్రదాయ నమః. ఈ మంత్రాన్ని ఒక 108 times మీరు చాంటింగ్ చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం మీ మీద ఉందని మీరు విజువలైజ్ చేసుకోండి.
ఆ రోజంతా హ్యాపీగా, పీస్ఫుల్గా, జాయ్ఫుల్గా ఉండండి. ఇంకా పాసిబిలిటీ ఉంటే ఆకలితో కొట్టుమిట్టాడుతున్న ఒక కడుపు నింపండి, దాహంతో కొట్టుమిట్టాడుతున్న ఒక గొంతు తడపండి. మూగజీవులకి ఏదైనా ఆఫర్ చేయండి. మీ ఇంట్లో మీ ఇంటి పెద్దలు, గురువుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకోండి. ఈ యొక్క మంత్రాన్ని తక్కువ అంచనాగా చూడొద్దు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు మీకు ధనాన్ని, సంపదని, సమృద్ధిని, విజయాన్ని ప్రసాదిస్తాడు. ఇది జరిగే ముందే మీ ఇంట్లో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు అన్ని పటాపంచలు అయిపోతాయి. మార్క్ మై వర్డ్స్. కొన్ని థర్స్డేస్ కానీ, కొన్ని ఫ్రైడేస్ కానీ, కొన్ని సాటర్డేస్ కానీ కంటిన్యూస్గా చేయండి. యూ విల్ సీ ద అమేజింగ్ రిజల్ట్. ఇది 1-on-1 మెంటర్షిప్లో చాలా మందికి గైడ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ది బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఆ యొక్క బ్లెస్సింగ్స్, ఆ యొక్క పాజిటివిటీ అక్కడతో ఆగిపోకూడదు, అందరికీ వెళ్ళాలన్న ముఖ్య ఉద్దేశంతో మీ అందరితో ఇక్కడ రివ్యూలు చేస్తా ఉన్నా. ఈ క్షణమే భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందడానికి కామెంట్లో టైప్ చేయండి, నేను సమృద్ధి స్వరూపాన్ని, నేను ధనానికి పుణ్యక్షేత్రాన్ని అని కామెంట్స్లో టైప్ చేసి మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి. అలానే ఈ మహాశివరాత్రి సందర్భంగా నా నుండి మీ అందరికీ ఒక చిరు కానుక ఏంటి అన్నది శ్రద్ధగా ఒక 2 నిమిషాలు ఓపిక వహించి మీ ఉన్నత కొరకు, మీ కుటుంబ సభ్యులు ఉన్నత కొరకు ఓపిక వహించే లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. ఆ చిరు కానుక, ఆ బోనస్ గిఫ్ట్, ఆ ఇంపార్టెంట్ అప్డేట్ నేను మీతో షేర్ చేసుకోబోతా ఉన్నా. వంశీ గారు, మరి ఫర్దర్ గా మన క్లాసెస్ గురించి ఒకసారి వ్యూవర్స్. ష్యూర్. చాలా గ్యాప్ తర్వాత మాస్టరీ క్లాస్ మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇది మనీ మేనిఫెస్టేషన్ 11 days బూట్ క్యాంప్ అని చెప్పొచ్చు. మనీ మేనిఫెస్టేషన్ 11 days బూట్ క్యాంప్ అని చెప్పొచ్చు. జనరల్గా మాస్టరీ క్లాస్ ఇప్పుడు ఏదైతే మనం ఎవ్రీడే 7 days క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామో దానికి 3 times ఉంటుంది ఫీజు ఏదైతే ఉందో. కానీ నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో భగవంతుడి యొక్క ఆశీర్వాదం ద్వారా, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో చాలా మంది తెలుగు ప్రజల యొక్క జీవితం మారాలని శివరాత్రి రోజు సంకల్పించి శివరాత్రి రోజే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, February 15వ తారీఖు మనకు మహాశివరాత్రి. అదే February 15వ తారీఖు నుండి కంటిన్యూస్గా 11 days, అంటే February 15 నుండి February 26వ తారీఖు వరకు 11 days కూడా మార్నింగ్ 5:30 to 7 టైమింగ్స్ మారాయి. మార్నింగ్ షార్ప్ 5:30 నుండి మార్నింగ్ షార్ప్ 7, 1.5 hour ఉండబోతుంది. ఈ 1.5 hour క్లాస్ కూడా కంప్లీట్గా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ 11 days అయ్యే లోపు ఈ రెస్పెక్టివ్ రికార్డింగ్ లింక్స్ అన్నీ కూడా ఆ రెస్పెక్టివ్ వాట్సాప్ గ్రూప్లో మన టీం షేర్ చేస్తారు. వీఆర్ కవరింగ్ ఎవ్రీ సింగిల్ టాపిక్, హోల్ మనీ మేనిఫెస్టేషన్ కొరకు, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, కంప్లీట్ కాస్మిక్ సైన్స్, ఆస్ట్రో, వాస్తు, న్యూమరాలజీ రెమెడీస్, మేనిఫెస్టేషన్ సంబంధించి ఇన్ డెప్త్ వెళ్ళడం, మైండ్ సెట్ని ఎలా మార్చుకుంటే భగవంతుడు, పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు మనకు ఆశీర్వాదాలు ఇస్తాయి. ఇది మాస్టరీ క్లాస్. జనరల్గా ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తున్న బేసిక్ క్లాస్ ఏదైతే ఉందో దానికి 1000 రెట్లు ప్రాక్టికల్గా నాలెడ్జ్ని షేర్ చేయబోతా ఉన్నాం, థియరిటికల్గా నాలెడ్జ్ని షేర్ చేయబోతున్నాం. కొన్ని ఇంపార్టెంట్ టాస్క్స్ని కూడా ఎవ్రీడే, డే బై డే వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. ఆ టాస్క్స్ని మనం మళ్ళీ స్టడీ చేసి దానికి తగ్గట్టు వాళ్ళకి 1-on-1 కన్సల్టేషన్స్ కూడా అందులో ఇవ్వబోతా ఉన్నాం. యాడ్ ఆన్ ఏంటంటే Q&A ప్రోగ్రామ్ ఉంటుంది, మనీ మేనిఫెస్టేషన్, మనీ మెడిటేషన్, లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో నా నుండి ఒక చిన్న బోనస్ గిఫ్ట్ ఏంటి అంటే, యాజ్ ఐ సెడ్ నౌ, నార్మల్గా మాస్టరీ క్లాస్ ఫీజుని మనం తీసుకోవట్లేదు. శివరాత్రి యొక్క ఆశీర్వాదం మనం పొంది ఆ యొక్క బ్లెస్సింగ్స్ని అందరికీ షేర్ చేద్దామనే ముఖ్య ఉద్దేశంతో ఏదైతే బేసిక్ క్లాస్కి ఏదైతే ఉందో దాన్నే మనం ఒక 11 daysకి వీఆర్ టేకింగ్. అది కూడా ఒక మంచి లోక కళ్యాణం కార్యక్రమం కొరకు. అతి త్వరలో కలుద్దాం. మీ అందరి జీవితాల్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఉంటే, ఆయుర ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, భోగభాగ్యాన్ని, సిరి సంపదని, డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ అభివృద్ధిని మీరు ఆకర్షించాలి అనుకుంటే, మీరు ఏ కెరియర్ అయినా చూస్ చేసుకుంటే ఆ కెరియర్లో ముందుకు వెళ్ళాలి అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, మన క్యారెక్టర్ ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన హ్యాబిట్స్ ఎలా ఉండాలి, డైలీ సాధన ఎలా ఉండాలి, ఏమి పట్టుకోవాలి, ఏమి విడిచిపెట్టాలి, భగవంతుడి ఆశీర్వాదం పొందడం కొరకు మనమేమి చేయాలి, ఏమి చేయకూడదు, చెడు కర్మని ఎలా రిడ్యూస్ చేయాలి, పుణ్యకర్మని ఎలా యాడ్ ఆన్ చేసుకోవాలి, పితృదేవతల నుండి ఆశీర్వాదాలు పొంది వాళ్ళని శాంతిని ఎలా కల్పించాలి, ఇలా మేజర్ హిడెన్ సీక్రెట్స్ A to Z is not enough. A to Z alphabets are not enough to express about this 11 days boot camp. రాసి పెట్టి ఉంటే 11 రోజులు జర్నీ చేద్దాం, కలుద్దాం. సో వ్యూవర్స్, మరి వైబ్రెంట్ శ్రీ వంశీ గారు February 15వ తారీఖు అంటే మహాశివరాత్రి రోజే ప్రారంభించబోతున్నారు.
గొప్ప కార్యక్రమం మనీ మేనిఫెస్టేషన్ 11 days బూట్ క్యాంప్ వరుసగా ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 26 వరకు కంటిన్యూగా 11 days బూట్ క్యాంప్ ఇది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి, టీం అందుబాటులో ఉంటుంది. మరి పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే మాకు టీంకి అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ.